తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి. గత 20 ఏళ్లుగా ఎస్జిటిలు, భాష పండితులు, పీఈటీలు ఎదురు చూస్తున్న కల నెరవేరింది. మొత్తం 18,942 మందికి ఈ పదోన్నతులు దక్కగా ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించారు. మల్టీ జోన్ 1 ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ 10,083, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు 1,094 మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్ 2 విషయానికి వస్తే ఎన్సిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కు 6,989, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులకు 776 మందికి పదోన్నతులు వచ్చాయి. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టులోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా ఆన్లైన్ లో అత్యంత పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.